హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నఫ్షిర్ కిచెన్. సింపుల్ స్నాక్స్ ఈవినింగ్ టైం ఏవైనా టీ టైంలో తినాలనిపించినప్పుడు సింపుల్గా ఈ స్నాక్స్ అయితే చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా బాగుంటుంది. తక్కువ నూనెలో ఈ స్నాక్స్ మనం చేసుకోవచ్చు. ముందుగా నేనైతే హాఫ్ కప్ వరకు పచ్చి బఠానీ అయితే తీసేసుకుంటున్నానండి మిక్సీ జార్లో. అలాగే ఒక పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా 1 ఇంచి అల్లం తీసుకొని కచ్చాబెచ్చాగా మిక్సీ పెట్టాలండి. తర్వాత క్యాప్సికమ్ ముక్కలు 2 టేబుల్ స్పూన్, క్యారెట్ ముక్కలు 2 టేబుల్ స్పూన్, ఆనియన్ ముక్కలు 2 టేబుల్ స్పూన్, కొంచెం కొత్తిమీర, కొద్దిగా 1/4 స్పూన్ వరకు సాల్ట్ అనేది వేసుకుంటున్నానండి. 3 టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండి అయితే తీసుకుంటున్నాను. మీకు కనుక బియ్యం పిండి నచ్చకపోతే మైదా కానీ వేసుకోవచ్చు, లేకపోతే శనగపిండి లేకపోతే గోధుమ పిండితో కూడా ఈ స్నాక్స్ చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. దీంట్లో నేను వాటర్ అనేది వేయట్లేదండి, ఎందుకంటే కచ్చాపచ్చాగా మనము బఠానీని గ్రైండ్ చేస్తాం కదా, దాంట్లో ఉండే తేమ ఈ బియ్యం పిండికి కరెక్ట్గా అయిపోతుందండి. తర్వాత కొద్దిగా ఉండల్లాగా చేసేసుకొని మనకు నచ్చిన షేప్లో మనము దీన్ని టిక్కీలాగా చేసుకోవచ్చు. నేనైతే ఈ షేప్లో అయితే చేస్తున్నానండి. చాలా సింపుల్ కదా. ఎందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంట్లో బఠానీలు ఉన్నప్పుడు ఇలా స్నాక్స్ లాగా చేసి చూడండి, నచ్చుతుంది మీకు కూడా. ఈ విధంగా చేసుకున్నాను. అన్నీ ఒకేసారి ఒక ప్లేట్లో చేసి పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ లేకుండా కొద్దిగా 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది వేసుకున్నాను. డీప్ ఫ్రై లేదండి, అలాగే షాలో ఫ్రై కూడా కాదు. ఈ విధంగా ఒక్కొక్కటి ఫ్రై చేసుకుంటున్నాను. తర్వాత గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు 2 పక్కల తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చాలా సింపుల్ కదా ఫ్రెండ్స్. నా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను అప్లోడ్ చేసే కొత్త వీడియో నోటిఫికేషన్ ద్వారా చూడగలరు ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్, చాలా తక్కువ టైంలో చాలా ఈజీగా అప్పటికప్పుడు మనము ఈ విధంగా స్నాక్స్ చేసుకొని తినొచ్చు. పిల్లలకి స్నాక్స్ బాక్స్లో కూడా ఈ రెసిపీ కనుక చేసి పెట్టినట్లయితే పిల్లలకు కూడా చాలా యూజ్ అవుతుంది. అదిగాక బఠానీలు మంచి హెల్తీ కదా. ఎందుకు ఆలస్యం, ఒకసారి ట్రై చేయండి. అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా అయిపోయింది కదా. ఇంకా ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకొని కచప్తో కానీ చట్నీతో కానీ లేకుంటే ఎట్టయినా తినేయచ్చు. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.